ప్రైజ్ ద లార్డ్. ప్రభుతో ప్రతిదినం అనే యొక్క ఆడియో డివోషన్స్ ద్వారా మిమ్మల్ని కలుసుకున్నటకు నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రియులారా, ప్రభు కృపను బట్టి బాగున్నారు కదూ. ఈరోజు అంశము నీతిగా జీవించు. లేఖన భాగము కీర్తనల గ్రంథము 11వ అధ్యాయం 7వ వచనం. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు. స్నేహితులారా, దేవుని నీతి, లోకానుసారమైన నీతి వేరువేరుగా ఉంటాయి. నీతిగా జీవించడం అంటే ఏంటి? నీతిగా జీవించాలంటే ఏం చేయాలి? యథార్థ హృదయం కలిగి ఉండటం, ఇతరులకు కీడు చేయకుండా మేలు చేయడం, ప్రేమించటం, ఇతరులది ఏది ఆశించకుండా ఉండటం. ఇదేనా నీతిగా జీవించడం అంటే? దేవుడిచ్చిన 10 ఆజ్ఞలు పాటించడం ఈ లోక నీతి. నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించడం దేవుని నీతి. ఒక ధనవంతుడైన యవనస్తుడు 10 ఆజ్ఞలన్నీ పాటించినప్పటికీ దేవుని యందు అతడు నీతిమంతుడు కాలేకపోయాడు. దేవుని నీతి ప్రకారం అతని ఆస్తి బీదలకిమ్మని యేసు చెప్పారు కదా, అది అతడు పాటించలేకపోయాడు. అతను మనుషుల ముందు తప్ప దేవుని యందు నీతిమంతుడు కాలేకపోయాడు అని మనం గమనించవచ్చు. లూకా 16:15లో మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకునేవారు కానీ దేవుడు మీ హృదయాలను ఎరుగును అని యేసు ప్రభువారు పరిశీలిత అనడం మనం గమనించగలం కదా. మనం ఏర్పరచుకున్న చట్టాలకు భయపడో, మనుషుల మెప్పు కోసమో నీతిగా జీవించేది దేవుని దృష్టిలో మాత్రం నీతి అనిపించుకోదండి. దేవుని నమ్మటాన్ని బట్టి మనము నీతిమంతులుగా తీర్చబడతాం. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని అపోస్తలుడైన పౌలు తెలియజేస్తున్నారు. నీతిమంతుకి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును అని వాక్యము సెలవిస్తుంది. దేవుని నమ్ముట ద్వారా కలిగిన నీతిని బట్టి నోవాహు, లోతు, వారి కుటుంబాలు ఎలా రక్షించబడ్డాయో అలాగే దేవుని యందు విశ్వాసం ఉంచుట ద్వారా మనము, మన కుటుంబము, ఈ లోకంలో మనకు సంభవించే ప్రతి ఆపద నుండి, ఉపద్రవాల నుండి దేవుడు మనల్ని రక్షిస్తాడు. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉండాలని పౌలు మరొకసారి తెలియజేస్తున్నాడు. దేవుడు నీతిని ప్రేమించువాడు గనుక మనము నీతిగా జీవించి దేవునితో సమాధానం కలిగి మనం ఉండాలి. అలా ఉండటానికి మనము సిద్ధంగా ఉన్నామా? ప్రశ్నించుకుందాం, తీర్మానం చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన దేవా, మేము ఈ భూమి మీద జీవించినంత కాలం కూడా మనుషుల మెప్పు కోసం కాకుండా నిన్ను నమ్మి అబ్రహాము వలె నీతిమంతులుగా తీర్చబడుటకు కృపను దయచేయమని అడుగుతూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్.